నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి ఆర్కే రోజాపై కర్నూలు 3 టౌన్లో కేసు నమోదైంది. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, గత వైసీపీ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా గారిపై మాత్రం కేసు నమోదైంది. సార్, ఆమె పర్యటనలో భాగంగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో ఆమె పర్యటిస్తూ ఆమె చెప్పులను ఒక దళితుడితో మోయించారని చెప్పి ఈ రోజైతే దళితుల సంఘం కర్నూలులో కేసు నమోదు చేశారు. సార్, దీనిపై మీ స్పందన ఏంటి సార్? రోజా అంటేనే వివాదాల కేంద్ర బిందువు అమ్మ. ఆమె చాలా దుందుడుకుగా వ్యవహరిస్తుంది. అందువల్లే ఆమె మంత్రి పదవి రావటానికి కారణం, మంత్రి పదవి పోవటానికి కారణం. అసలు ఒక రకంగా సీట్ కూడా ఇవ్వద్దని కూడా ఆమె సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి 2-3 సార్లు బృందాలుగా వచ్చి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఆమె మమ్మల్ని లెక్క చేయట్లేదు, చాలా అవినీతి పాల్పడుతుంది, దురుసుగా వ్యవహరిస్తుంది, నియోజకవర్గంలో చాలా చెడ్డ పేరు ఉంది ఆమె మీద, ఆమె గనక ఇస్తే ఆమె గెలిచే అవకాశం లేదు, మేము కూడా ఆమెకి పనిచేసే ఉద్దేశం మాకు లేదని కూడా చెప్పారు. అంటే ఆమె ఆ విధంగా సొంత నియోజకవర్గంలో ప్రజల మీద వ్యవహరిస్తుందంటే ఆమె ఇప్పుడు కూడా అంతే. అట్లాగే మొన్న ఈ మధ్య కొన్ని ఇంకా ఇతర వివాదాల్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అయ్యింది. తిరుపతి దేవస్థానంలో కూడా ఆమె చాలా దురుసుగా సిబ్బంది మీద, ఆమె వెంట ప్రోటోకాల్కి మించి సిబ్బందిని అంటే వ్యక్తుల్ని ఎమ్మడబెట్టుకుని వెళ్ళి అనేక సేవా కార్యక్రమాలకు ఉచితంగా దర్శనం ఇప్పించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిందనే ఫిర్యాదు ఉంది. తర్వాత రిషికొండలో 530 కోట్ల రూపాయల ఈ భవనాల నిర్మాణం ఎందుకు కట్టారో తెలియకుండా ఆమె శాఖ అది. మరి ఆమెకు తెలియకుండా జరగదు కదా. ఆమె అంత ప్రజల ధనాన్ని వృధా చేస్తూ ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టిందంటే అసలు కేసు పెట్టదలుచుకుంటే అసలు దానికన్నా మించిన కేసు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని పెట్టారు. ముందు 600 కోట్లు అన్నారు, అదన్నారు, ఇది అన్నారు, ఆఖరికి 20 కోట్లకు తీసుకొచ్చారు. అది పార్టీ నిధులని చివరికి మార్చారు. అసలు ఇప్పుడు ఇది చాలా గ్లేరింగ్ ఎగ్జాంపుల్, స్పష్టంగా కనపడుతుంది. తర్వాత ఆ శాఖ మంత్రిగా ఆమె ఉంది. తర్వాత ఆమె ఆ గృహప్రవేశంకి వెళ్ళి పాలు పొంగిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అక్కలాగానో మరి చెల్లిలాగానో. ఇంత వివాదాస్పదమైన వ్యక్తి మరి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లా సూర్యలంక అక్కడ పర్యాటక శాఖకి రిసార్ట్స్ కూడా ఉన్నాయి, అది ఒక పర్యాటక కేంద్రం కూడా. అక్కడికి పర్యటించడానికి 2023 ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు ఆమె సముద్రంలో కాసేపు నడవాలని మోజుబడినట్టుంది. చెప్పులతో నడిస్తే చెప్పులు పాడైపోతాయి కదా, చెప్పులు అక్కడ వదిలేసి ఎవరో ఒక పర్యాటక సిబ్బంది ఆ రిసార్ట్స్లో పనిచేసి శివనాగరాజు అనే వ్యక్తికి అప్పచెప్పింది ఆ పని, నువ్వు చూస్తూ ఉండు అని. సరే, అతను ఆ చెప్పులు అక్కడ పెట్టుకుని కూర్చోలేడు కదా, ఈమె ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇవ్వాలి కాబట్టి మోసుకుంటా తిరిగాడు అతను. చివరికి ఆ కొంతసేపు నడిచి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అవి అందించాడు అతను. అయితే ఏంటంటే ఇదంతా కూడా వీడియోలో వెళ్తుందనేది ఆమెకు తెలీదు. వీడియోగ్రాఫర్స్ మామూలుగా పబ్లిసిటీ కోరుకుంటుంది కాబట్టి వీడియోలో తీస్తారు కదా టీవీ సిబ్బంది, అది ఎంత మీడియాలో ప్రసారమైనవి. అది ఆ రోజున దళిత సంఘాల్లో ఆమె మీద ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు, వాళ్ళకి ఆ ధైర్యం లేదు. ఒకవేళ చేసినా కానీ తీసుకోలేదు. షర్మిల గారిని మీద సోషల్ మీడియాలో పోస్టులు అసభ్యమైనవి పెట్టారు, పోర్నోకి సంబంధించిన ఈ పెట్టి కూడా గ్రాఫిక్స్ పెట్టి. తర్వాత ఆమె డాక్టర్ సునీతారెడ్డి గారి మీద పెట్టారు, విజయగమ్మ గారి మీద పెట్టారు, వాళ్ళ సొంత తల్లి మీద. అయినా కూడా కేసులు తీసుకోలేదు. ఇక దళితులు పెడితే, అందులో మంత్రి మీద పెడితే, రోజా గారి మీద పెడితే పోలీస్ కేసు తీసుకోరు కదా. ఇక వాళ్ళు ఏం చేయలేక ఆగిపోయారు. ఇప్పుడు అవన్నీ వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో జరిగినవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రైమా ఫేసి కేసు అయితే ఉంది. అతను దళితుడు, ఆమె చెప్పులు మోసాడు, ఆమె ఆ చెప్పులు అప్పచెప్పటం, తర్వాత ఇతను ఇచ్చిన తర్వాత ఆమె వేసుకోవటం, ఇవన్నీ కూడా వీడియో రికార్డింగ్లో కూడా ఉన్నాయి. అసలు ఒక మంత్రిగా అంటే ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్ లో ఉండి అలా ఒకరి దళితుడు అవ్వనివ్వండి, లేదంటే వేరే వ్యక్తి అవనివ్వండి, అలా చెప్పులు మోయించడాన్ని ఎలా చూడాలి? అసలు అది అహంభావం అనుకోవాలి, దురంకారం అనుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు మంత్రి అయినందువల్ల మంత్రి ఆమె కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి లాంటి ఆమె శాలరీ తీసుకుంటుంది, అలవెన్సులు తీసుకుంటుంది. ఇప్పుడు శివనాగరాజు కూడా రిసార్ట్స్లో పనిచేస్తున్నాడు, అతను కూడా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాడు. జీతం తీసుకున్నప్పుడు ఆమె వ్యక్తిగత సిబ్బంది కాదు కదా అతను. ఈవెన్ వ్యక్తిగత సిబ్బంది అయినా కూడా అలాంటి అవమానకరమైన పనులు కనుక మీరు అన్నట్టు ఎవరితో అయినా చేయించరాని వాళ్ళతో చేయిస్తే అది
అది నేరమే అవుతుంది. మనిషిని మనిషిగానే చూడాలి. ఇప్పుడు నువ్వు మంత్రి అయినందువల్ల నీ చెప్పులు వేరే వాళ్ళు మొయ్యాలని అనుకోవటం పని. నువ్వు మంత్రి అయితే నీకు చేతులు ఉన్నాయి కదా, ఒక చేత్తో చీర పట్టుకుని ఒక చేత్తో చెప్పులు పట్టుకుని ఎవరైనా అదే చేస్తారు. కాకపోతే ఈ మంత్రి కాబట్టి నాకు అక్కడ వదిలేస్తే వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ నేను సముద్రం నుంచి బయటకు రాగానే ఇస్తారులే అనే ఒక దురహంకారం దాని వలన జరిగింది. ఇప్పుడు దళిత సంఘాలు కూడా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. అతను దళితుడు, ఆ రోజు మేము కేసు పెడతామన్నా కూడా ఎక్కడా తీసుకోలేదు, ఆమెకి అధికారాన్ని కూడా భయపడ్డాము అని ఇప్పుడు పెట్టారు. సో తీసుకున్నారు కూడా. ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోని పరిస్థితి అంటూ ఉండకూడదు కూడా. అంటే వైసీపీ హయాంలో చూసినట్లయితే ఏ కేసుకు సంబంధించి అయినా సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ధైర్యం చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు, కేసులు అనేవి నమోదు అవుతున్నాయి. ఈ కోణాన్ని మనం ఎలా చూడాలి? మంచి మాట అన్నమాట. ఇప్పుడు గతంలో అసలు ఎవరి మీద అయినా సరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కానీ, ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ భూ కబ్జాలు చేసినా కూడా కేసులు పెట్టలేదు కదా. ఇప్పుడు అక్కడ మదనపల్లిలో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం, పుంగనూరు నియోజకవర్గంలో ఎంత భూ కబ్జాలు జరిగినా కూడా అందులో మాజీ పోలీస్ అధికారులు ఉండా కూడా ఫిర్యాదులు చేయలేకపోయారు, చేసినా తీసుకోలేదు. అదే ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డు రూమ్ తగలబెట్టిన తర్వాత సిసోడియా గారిని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఫిర్యాదులు అనేకం వస్తున్నాయని ఆయన వెళ్తే స్వయంగా ఒక జాతరకు వచ్చినట్టుగా, ఒక తీర్థానికి వచ్చినట్టుగా ప్రజలు వచ్చారంటేనే పోలీసులు ఏ విధంగా ఆయనే అన్నాడు వ్యవస్థలో ఎక్కడో లోపం కనపడుతుందని. వ్యవస్థలో ఎక్కడో ఏముంది? ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు సహకరించారు, పోలీసులు కూడా సహకరించారు, పోలీసులు కేసులు తీసుకోలేదు, రెవెన్యూ వాళ్ళు పట్టించుకోలేదు ఫిర్యాదులు చేస్తే. కాబట్టి ఆ వ్యవస్థలో లోపాన్ని ఆయన అన్నట్టు వాళ్ళు ఆ రోజు పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, పార్టీ సానుభూతి పరుల మీద కానీ ఎవరు ఏం చేసినా మీరు పట్టించుకోవద్దని ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చారు. అలా అధికారులు, పై అధికారులు పోలీస్ వ్యవస్థని బలోపేతం చేస్తే అదే విధంగా పోలీసులు అనుచరించారు కదా సార్, దీన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు ఇచ్చారు ఫ్రీడమ్. ఏమి ఇచ్చారు? మీరు ఎవరి మీద ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన సమస్యల మీద మీరు వస్తే, మీరు సాక్ష్యాధారాలు ఉంటే అవతల వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, తెలుగుదేశం వాళ్ళైనా సరే కాక మీరు కేసు తీసుకోండి, న్యాయం చేయండి అని చెప్పారు. దాంతో వీళ్ళకి కూడా ధైర్యం వచ్చింది, తీసుకోగలుగుతున్నారు. తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారు? సోషల్ మీడియాలో కనుక ఎవరన్నా తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో అయినా సరే వాళ్ళ మీద కూడా వ్యతిరేకంగా పోస్టులు పెడితే, అసలు విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారు వాళ్ళ మీద, వాళ్ళకు కూడా ఇచ్చాడు. మీరు గతంలో లాగా కనుక పెడితే వాళ్ళ మీద, కుటుంబ సభ్యుల మీద, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద మేము ఖచ్చితంగా కఠిన చర్య తీసుకున్నప్పుడు వర్రా రవీంద్రారెడ్డి వీళ్ళందరూ పెట్టారు కదా. ఏంటంటే మా గతంలో మా ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కూడా తీసుకోరనే ధీమాతో కొనసాగించారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు అందుకని వాళ్ళకు కూడా హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. అదమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.